ఇక్కడి నుంచి మన ఇంటికి పొమ్మని చెప్పాను. పోవే. అమ్మా, తనకేదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? నేను వహిస్తాన్రా. చాలా. అమ్మగారు, అది కాదమ్మగారు. ఏయ్, చూస్తావేంటి? పో ఇక్కడి నుంచి. నువ్వుండడానికి ఒప్పుకోను. వెళ్ళిపోవే. వెళ్ళు. అత్తయ్య చెప్తున్నారు కదా వెళ్ళమని. వెళ్ళు. వెళ్ళవే. ఇక నన్ను యువరాణిని కాకుండా ఎవ్వరూ ఆపలేరు. నిన్ను ఆపలేరు. నమస్కారం స్వామీజీ. ఎక్కడికెళ్తున్నావు చామంతి? మా ఇంటికి వెళ్తుంది గురుగారు. చూడండి రమాదేవి గారు, ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళొచ్చేమో గాని చామంతి వెళ్ళకూడదు. ఏమంటున్నారు గురుగారు? దాంతో ఇక్కడేం పని? మరి ఏ పని మీదొచ్చింది? రాజమణిహారం ఇంట్లో మర్చిపోతే ఇక్కడికి తీసుకునొచ్చింది. అది చాలు కదా. ఈ రాజసంస్థానంలో జరిగేది తను చూడకుండా వెళ్ళకూడదు అనడానికి. అది కాదు గురుగారు. అరే, దానికి దీనికి సంబంధం ఏముంది? కొన్ని సంబంధాలు ఈ సంస్థానంతో ముడిపడి ఉన్నాయమ్మా. చామంతి, నువ్వుంటున్నావు. ఈ కార్యక్రమం నీ కనుసన్నల్లోనే జరగవలసుంటుంది. గురుగారు, అది ఇక్కడ ఉంటే. చూడమ్మా, ఈ అమ్మాయి ఏదో చేసిందనో ఎవరో చేస్తారనే ఆవేశపడకు. ఆ దేవుడు రాసిన రాత ప్రకారమే అంతా జరుగుతుంది. ఇది ఎవ్వరి చేతుల్లోనూ లేదు. చామంతి, నువ్విక్కడే ఉండి నీ పనులు చేసుకో అమ్మా. అలాగే గురుగారు.